పోటీ పరీక్షల్లో మరియు డిగ్రీ పరీక్షల్లో సింధు నాగరికత తప్పనిసరిగా వచ్చే ముఖ్యమైన టాపిక్. ఈ టాపిక్ నుండి 5 నుండి 10 మార్కుల వరకు ప్రశ్నలు రావడం సాధారణం. ప్రపంచంలోని అత్యంత పురాతన మరియు అభివృద్ధి చెందిన నగర నాగరికతల్లో ఇది ఒకటి. ఈ నాగరికత ఎందుకు ప్రత్యేకమో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుండి 1900 మధ్యలో అభివృద్ధి చెందింది. ఈ నాగరికత సింధు నది పరిసరాల్లో ఏర్పడింది. 1921లో హరప్పా ప్రాంతంలో ఈ నాగరికత అవశేషాలు కనుగొనబడ్డాయి. మొహంజదారో ఈ నాగరికతలో అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం. సింధు నగరాలు గ్రిడ్ విధానంలో క్రమబద్ధంగా నిర్మించబడ్డాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ నాగరికత ప్రత్యేకత. ప్రతి ఇంటికి ప్రత్యేక డ్రైనేజ్ సౌకర్యం ఉండేది. చాలా ఇళ్లలో వ్యక్తిగత బావులు ఉండేవి. నగరంలోని ఎత్తైన ప్రాంతాన్ని సిటాడెల్ అని పిలిచేవారు. సాధారణ ప్రజలు లోయర్ టౌన్ ప్రాంతంలో నివసించేవారు. సింధు ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు నాగరికతలో వ్యాపార వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు ధాన్యాలు, మట్టి పాత్రలు మరియు ఆభరణాలను పరస్పరం మార్పిడి చేసుకునేవారు. సింధు నగరాలు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. వీధులు సూటిగా గ్రిడ్ విధానంలో అమర్చబడి ఉండేవి. సింధు నాగరికతలో కళాకారులు మట్టి పాత్రలను అత్యంత నైపుణ్యంతో తయారు చేసేవారు. ఈ కళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సింధు నాగరికతలో ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు శాస్త్రీయమైన కాలువ వ్యవస్థ ఉండేది. మొహంజదారోలోని మహాస్నానగృహం ఆ కాలంలోని సామాజిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూపిస్తుంది. నిల్వ కోసం పెద్ద గిడ్డంగులు నిర్మించబడ్డాయి. మనుల తయారీలో సింధు ప్రజలు విశేష నైపుణ్యం కలిగి ఉండేవారు. సింధు ముద్రలు వారి వాణిజ్యం మరియు పరిపాలనా వ్యవస్థకు ఆధారంగా ఉండేవి. సింధు నాగరికత ప్రజలు ఇతర ప్రాంతాలతో వాణిజ్యం చేసేవారు. సింధు నాగరికతలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తి వస్త్రాలను తయారు చేసిన నాగరికత సింధు నాగరికత. సింధు ప్రజలు ఆధ్యాత్మిక విశ్వాసాలను పాటించేవారు. టెర్రకోట బొమ్మలు వారి సాంస్కృతిక అభిరుచిని తెలియజేస్తాయి. సింధు నాగరికత లిపి ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. ఇది చరిత్రకారులకు ఒక పెద్ద రహస్యం. సింధు నాగరికతలో తూకం మరియు కొలతల వ్యవస్థ చాలా క్రమబద్ధంగా ఉండేది. సింధు నాగరికత ప్రజలు సముద్ర మార్గాల ద్వారా ఇతర దేశాలతో వాణిజ్యం చేసేవారు. లోహాలతో పనిముట్లు మరియు అలంకార వస్తువులు తయారు చేయడంలో సింధు ప్రజలు నైపుణ్యం కలిగి ఉండేవారు. సింధు నాగరికతలో పిల్లలు టెర్రకోట బొమ్మలతో ఆటలు ఆడేవారు. సింధు నాగరికతలో ఇళ్ళు కాల్చిన ఇటుకలతో నిర్మించబడ్డాయి. సింధు నాగరికత నగరాల్లో నీటి కోసం అనేక బావులు నిర్మించబడ్డాయి. భూభాగ మార్గాల ద్వారా కూడా సింధు ప్రజలు వాణిజ్యం నిర్వహించేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాల ద్వారా సింధు నాగరికత రహస్యాలను బయటపెట్టారు.
సింధు నాగరికత నగరాల నిర్మాణానికి కాల్చిన ఇటుకలను పెద్ద ఎత్తున తయారు చేసేవారు. సింధు నాగరికత నగరాలు ముందుగా ప్రణాళిక రూపొందించి నిర్మించబడ్డాయి. నదుల నీటిని ఉపయోగించి పంటల సాగు చేయడం సింధు ప్రజలకు తెలిసిన పద్ధతి. వస్తువులను గుర్తించడానికి సింధు ప్రజలు ప్రత్యేక ముద్రలను ఉపయోగించేవారు. సింధు నాగరికతలో మహిళలు వివిధ రకాల ఆభరణాలు ధరించేవారు. ధాన్యాన్ని భద్రపరచడానికి పెద్ద మట్టి పాత్రలను ఉపయోగించేవారు. నదుల సమీపంలో నివసించే ప్రజలు చేపల వేట కూడా చేసేవారు. రాయి పనిముట్లు కూడా సింధు నాగరికతలో ఉపయోగపడేవి. దూర ప్రాంతాలకు వస్తువులను తరలించడానికి కారావాన్ విధానాన్ని ఉపయోగించేవారు. మట్టి పాత్రలపై అందమైన ఆకృతులు చెక్కడం సింధు కళలో ఒక ముఖ్య లక్షణం. సింధు నాగరికతలో మాతృదేవత ఆరాధన ఉండేదని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. పంట కోత సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు ఉత్సాహంగా జరిగేవి. సముద్రపు గులకరాళ్లతో కూడా ఆభరణాలు తయారు చేసేవారు. సింధు లిపి గుర్తులు చిన్న ముద్రలపై కనిపిస్తాయి. ఎద్దు ప్రతిమలు సింధు నాగరికతలో ముఖ్యమైన చిహ్నాలుగా కనిపిస్తాయి. పశుపోషణ కూడా సింధు ప్రజల జీవన విధానంలో భాగంగా ఉండేది. మట్టి పాత్రలపై జ్యామితీయ ఆకృతులు వేయడం ఒక ప్రత్యేక కళ. సింధు నాగరికతలో ప్రత్యేకమైన సమాధి పద్ధతులు ఉన్నట్లు త్రవ్వకాలలో తెలిసింది. కాలుష్య నీటిని బయటకు పంపేందుకు భూగర్భ కాలువలను ఉపయోగించారు. పంటల సాగు కోసం విత్తనాలను చేతితోనే పొలాల్లో చల్లేవారు. రోజువారీ ఆహారం తయారీలో ధాన్యాన్ని రాయి రుబ్బెనతో రుబ్బేవారు. మనుల తయారీలో చిన్న రంధ్రాలను ప్రత్యేక పరికరాలతో చేసేవారు. సింధు నాగరికతలో తూకాలు ఒకే ప్రమాణంలో ఉండేవి. కొన్ని నగరాల్లో రక్షణ కోసము గోడలను కూడా నిర్మించారు. వాణిజ్య ప్రయాణాలకు ఉపయోగించే పడవలను తరచుగా మరమ్మత్తు చేసేవారు. మేకలు కూడా సింధు ప్రజల పశుపోషణలో భాగంగా ఉండేవి. ఈ నాగరికతలో నాణేలు లేకుండా వస్తువుల మార్పిడి వ్యవస్థ ఉండేది. ధాన్యాన్ని కొలవడానికి ప్రత్యేక ప్రమాణ పాత్రలను ఉపయోగించారు. ఈ నాగరికత ప్రజలు మెసపటోమియా, ఈజిప్ట్ దేశాలతో విదేశీ వాణిజ్యం జరిపారు. ఈ నాగరికతలో వివిధ జంతువుల ప్రతిమలు తయారు చేయబడ్డాయి. కాలక్రమేణా ఈ నాగరికత పతనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు. సింధు నాగరికత భారతదేశ చరిత్రలో శాశ్వతమైన ముద్ర వేసింది. ఇప్పుడు మనం సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన ఎగ్జామ్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రశ్నలు డిగ్రీ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా వస్తుంటాయి. ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా వినండి. అంటే మనకి ఇవి ఎంసీక్యూస్ అన్నమాట. మీరే సమాధానం ఆలోచించండి, తర్వాత సరైన సమాధానం చెబుతాను. సో ఫస్ట్ ఎంసీక్యూ, సింధు నాగరికత నగరాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ అస్తవ్యస్త విధులు, ఆప్షన్ బి గ్రిడ్ పద్ధతిలో విధులు, ఆప్షన్ సి గుండ్రటి నిర్మాణం, ఆప్షన్ డి అడవి నివాసాలు. సరైన సమాధానం డి. సింధు నగరాలు గ్రిడ్ పద్ధతిలో ప్రణాళిక చేయబడ్డాయి. సెకండ్ ఎంసీక్యూ, మొహంజదారోలో
ఉన్న గ్రేట్ బాత్ ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ వంట, ఆప్షన్ బి మతపరమైన స్నానం, ఆప్షన్ సి నిల్వ, ఆప్షన్ డి మార్కెట్. సరైన సమాధానం బి. ఇది మతపరమైన స్నానాల కోసం ఉపయోగపడిందని భావిస్తున్నారు. థర్డ్ ఎంసిక్యూ. సింధు ముద్రలు ప్రధానంగా దేనికి ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ ఆటలు, ఆప్షన్ బి వాణిజ్యం, ఆప్షన్ సి సంగీతం, ఆప్షన్ డి యుద్ధం. సరైన సమాధానం బి. వాణిజ్య కార్యకలాపాల్లో ముద్రలు ఉపయోగించేవారు. ఫోర్త్ ఎంసిక్యూ. సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి చేపల వేట, ఆప్షన్ సి వేట, ఆప్షన్ డి యుద్ధం. సరైన సమాధానం ఏ. వ్యవసాయం వారి ప్రధాన జీవన విధానం. ఫిఫ్త్ ఎంసిక్యూ. సింధు నాగరికతలో ప్రముఖ నౌకాశ్రయం ఏది? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి లోథాల్, ఆప్షన్ సి కాళీబంగన్, ఆప్షన్ డి ధోలవీర. సరైన సమాధానం బి. లోథాల్ ఒక ప్రముఖ పోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మనం టైడల్ పోర్టుగా కూడా పిలుస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ ఎంసిక్యూ. సింధు నాగరికతలో ప్రసిద్ధ కళ ఏది? ఆప్షన్ ఏ మనుల తయారీ, ఆప్షన్ బి గడియారాలు, ఆప్షన్ సి పుస్తకాలు, ఆప్షన్ డి కాగితం. సరైన సమాధానం ఏ. మనుల తయారీలో సింధు ప్రజలు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. సెవెంత్ ఎంసిక్యూ. సింధు నాగరికత ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ రహదారులు, ఆప్షన్ బి డ్రైనేజ్ వ్యవస్థ, ఆప్షన్ సి అడవులు, ఆప్షన్ డి కోటలు. సరైన సమాధానం బి. అభివృద్ధి చెందిన డ్రైనేజ్ వ్యవస్థ సింధు నాగరికత ప్రత్యేకత. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్రిడ్ విధానం కూడా ఉండవచ్చు. అలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అనేటివి ఉండవు. కాబట్టి మనకి ఏదైనా ఒకే ఆప్షన్ ఉండడానికి అవకాశం ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ లేదా ప్రణాళికాబద్ధమైనటువంటి గ్రిడ్ విధులు. ఓకే, నెక్స్ట్ ఎయిత్ ఎంసిక్యూ. మట్టి పాత్రలు తయారు చేసే వృత్తి ఏది? ఆప్షన్ ఏ కమ్మరి, ఆప్షన్ బి కుమ్మరి, ఆప్షన్ సి నేయగాడు, ఆప్షన్ డి రైతు. సరైన సమాధానం బి. కుమ్మరి మట్టి పాత్రలను తయారు చేస్తాడు. అంటే కుమ్మరి వాళ్ళు మట్టి పాత్రలను తయారు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ ఎంసిక్యూ చూసినట్లయితే సింధు ప్రజలు ప్రధానంగా దేనితో వాణిజ్యం చేసేవారు? ఆప్షన్ ఏ వస్తువుల మార్పిడి, ఆప్షన్ బి కాగితం, ఆప్షన్ సి బంగారం మాత్రమే, ఆప్షన్ డి నాణెలు. సరైన సమాధానం ఏ. వస్తువుల మార్పిడి వ్యవస్థను ఉపయోగించేవారు. ఎందుకంటే అప్పుడు మనకి పేపర్ కరెన్సీ కానీ కాయిన్స్ కానీ అప్పటికి వారు తయారు చేయలేదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ ఎంసిక్యూ వచ్చేసి 10th ఎంసిక్యూ. సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ పురావస్తు శాస్త్రవేత్తలు, ఆప్షన్ బి రైతులు, ఆప్షన్ సి వ్యాపారులు, ఆప్షన్ డి సైనికులు. సో యాక్చువల్గా మనకి పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ. పురావస్తు త్రవ్వకాల ద్వారా ఈ నాగరికత వెలుగులోకి వచ్చింది. సో నెక్స్ట్ మనకి రివిజన్ చూద్దాం. ఇప్పుడు మనం సింధు నాగరికతపై ఒక క్విక్ రివిజన్ చూద్దాం. ఓకే, ఇది ఎగ్జామ్ ముందు ఒకసారి రివైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి పాయింట్ను జాగ్రత్తగా వినండి. ఇది మీకు చివరి నిమిషంలో మంచి రివిజన్ ఇస్తుంది. సో ఫస్ట్ రివిజన్ వచ్చేసి సింధు నాగరికత కాలం సుమారు క్రీస్తు పూర్వము 2600 నుండి 1900 వరకు అభివృద్ధి చెందింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రధాన నగరాలు చూసినట్లయితే హరప్ప, మొహంజోదారో, లోథాల్, ధోలవీర ముఖ్యమైన నగరాలు. థర్డ్ పాయింట్ నగర ప్రణాళిక గ్రిడ్ పద్ధతిలో వీధులు ఏర్పాటు చేయడం సింధు నాగరికత ప్రత్యేకత. ఫోర్త్ పాయింట్ డ్రైనేజ్ వ్యవస్థ సుసంఘటిత డ్రైనేజ్ వ్యవస్థ ప్రపంచంలోనే ముందుగా ఇక్కడ కనిపిస్తుంది. వాణిజ్యం సింధు ప్రజలు దూర ప్రాంతాలతో విదేశీ దేశాలతో
కూడా వాణిజ్యం నిర్వహించారు. 6th పాయింట్ ముద్రలు. సింధు ముద్రలపై జంతువుల చిత్రాలు మరియు లిపి కనిపిస్తుంది. 7th పాయింట్ వ్యవసాయం గురించి. గోధుమలు, యవలు ప్రధాన పంటలు, వ్యవసాయం ప్రధాన వృత్తి. 8th పాయింట్ కళలు మరియు వృత్తులు. మనులు, మట్టి పాత్రలు, లోహ వస్తువులు ముఖ్యమైన కళలు. నెక్స్ట్ 9th పాయింట్ మత విశ్వాసాలు. తల్లి దేవత పూజ మరియు పశుపతి ఆరాధన ఉన్నట్లు భావిస్తున్నారు. 10th పాయింట్ ధాన్య గిడ్డంగులు. పెద్ద గిడ్డంగుల్లో ధాన్యాన్ని నిల్వ చేసేవారు, అంటే గోదాములు లాంటివి అన్నమాట. గిడ్డంగులు వచ్చేసి ఓకే, ధాన్య గిడ్డంగులు అంటే పెద్ద పెద్ద గోదాములు అన్నమాట. సో 11th పాయింట్ బొమ్మలు, పిల్లల కోసం మట్టి బొమ్మలు తయారు చేసేవారు. 12th పాయింట్ పతనం, అంటే సుమారు క్రీస్తు పూర్వం 1900 ప్రాంతంలో ఈ నాగరికత క్షీణించింది. సో ఇవి సింధు నాగరికతకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్లు. ఈ రివిజన్ మీకు ఎగ్జామ్లో త్వరగా గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన టాపిక్స్ కోసం తదుపరి వీడియోని కొనసాగించండి. నెక్స్ట్ మనం సింధు నాగరికతకు సంబంధించినటువంటి పార్ట్స్గా, అంటే హరప్పా నాగరికతకు సంబంధించి, మొహంజదారోకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా మనకి లోథాల్లో దానికి సంబంధించిన విషయాలు, మత పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ మనం పాయింట్స్గా చర్చిద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.